రావి సౌజన్య గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సో ముందుగా అందరికీ నమస్కారం అండి. సత్యమూర్తి గారు, అలాగే ఆనంద్ సాగర్ గారు, రావి సౌజన్య గారు. ఆనంద్ సాగర్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్, చెప్పండి. సార్, టీడీపీలో ఫస్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది. సంక్రాంతికి విడుదల, జనరల్గా సినిమాలు విడుదలవుతుంటాయి, కానీ ఈసారి మీది ఫస్ట్ లిస్ట్ విడుదలవుతోంది సంక్రాంతి సీజన్లో. సో ఏంటి ఆ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? సో ఎలా కూర్పు ఎలా ఉండబోతోంది? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. సంక్రాంతి స్పెషల్ గా తెలుగుదేశం పార్టీ తొలి జాబితా విడుదలవుతుందని నేను ఇప్పుడే మీ ద్వారా విన్నాను. ఏ జాబితాలోనైనా సరే, తొలి జాబితా కావచ్చు, మలి జాబితా కావచ్చు, తుది జాబితా కావచ్చు, ఏ జాబితాలోనైనా సరే తెలుగుదేశం పార్టీ జాబితా ఎలా ఉండబోతోందంటే, పార్టీకి విధేయులై క్రమశిక్షణతో అంకిత భావంతో ఈ కష్టకాలంలో పార్టీ జెండా భుజాన్ని మోసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. ఆ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం గాని అనుమానం గాని ఎవరో పెట్టుకోక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా వాడుకుని తురుపు మొక్కల్లాగా తీసి పడేసి కరివేపాకులాగా ఏరి పారేసే ఆ లక్షణాలు తెలుగుదేశం పార్టీకి లేవు. ఆ సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీలో లేవు. రాద్ధాంతం మీద పుట్టినటువంటి వైసీపీ పార్టీ ఆఖరికి ఇప్పుడు రాద్ధాంతంతో అది అంతరించబోతోంది. ఏమిటంటే, అసలు ఎమ్మెల్యేని ఎమ్మెల్యేగా చూశాడా? ఎమ్మెల్యే అనే పదవికి గౌరవం ఇచ్చాడా? ఎమ్మెల్యేకి ప్రజల్లో గౌరవం కలిగేలాగా ఇతను ఎమ్మెల్యేలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడా? మరి చంద్రబాబు నాయుడు గారు 1996లో తొలిసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశాడు. ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించారు. ఎమ్మెల్యేని ప్రజలకు దగ్గర అవ్వమని చెప్పారు. ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు పంచుకోమని చెప్పారు. 24/7 ప్రజలతో ఉండాలని ఎమ్మెల్యేని ఆదేశించారు. ఒక రకంగా ఎమ్మెల్యేలు కింగులు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈయనేమో బొంగులు చేశాడు, పనికిమాలిన రింగులు చేశాడు. కాబట్టి ఎప్పుడైనా సరే తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళని జీరోలు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈవేళ వాళ్ళను మార్చి వాళ్ళనే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఈ రాజకీయ పార్టీని ఏమనాలండి? ఇది రాజకీయ పార్టీ అనాలా దీన్ని? అది పార్టీయా? కాదు, అది ఫ్యాక్షన్ పార్టీ. ఫ్యాక్షన్ లోనే ఇటువంటి సిస్టమ్లు ఉంటాయి. ఎవరికైతే శరీరంలో శక్తి సన్నగిలుతుందో వాళ్ళని ఫ్యాక్షన్ లోంచి బయటకు తొలగించేస్తూ ఉంటారు నిర్దయగా. చంపే ఓపిక ఉండాలి, దెబ్బల కండబలం ఉన్నవాడిని ఫ్యాక్షన్ లోకి తీసుకుంటారు, మటలు చేసేవాళ్ళని. అలాగే ఎమ్మెల్యేల్ని రేపు మొన్న తీసుకున్నాడు, 19లో తీసుకున్నాడు. వీళ్ళు మొనగాళ్ళు అని చెప్పాడు, మీసాలు దువ్వాడు, తొడలు కొట్టాడు. మా వాళ్ళు ఉత్తరించేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలు మీకు ఏమీ చేయలేదు, మా ఎమ్మెల్యేలు మీ ఇంట్లో బంగారపు గుడ్లు పెడతారు, బంగారు బాతులు మా ఎమ్మెల్యేలు అని ప్రజలు నమ్మించాడు. ఈవేళ గాడిద గుడ్లు ఎమ్మెల్యేలు అంటున్నాడు. ఎంత తప్పండి! ఎమ్మెల్యేని గాడిద గుడ్డుని చేసి వదిలేశాడు ఇప్పుడు. కాబట్టి ప్రజలకు అన్ని గమనిస్తున్నారు. అందుకే వాళ్ళు లిస్టు రిలీజ్ చేసిన క్యాండిడేట్లను ముందుగా పంపించిన ప్రజలు రిసీవ్ చేసుకోవట్లేదండి. కనీసం ఎవరైనా ఆ కొత్తగా క్యాండిడేట్ గా నియోజకవర్గంలోకి వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక బొకే ఇచ్చి అభినందించినటువంటి కార్యకర్త కూడా వాళ్ళ పార్టీలోనే లేడు. ఇదేంట్రా బాబు, ఈ క్యాండిడేట్ ని పెట్టాడు, మన 5 ఏళ్లు మనతో ఉన్నాడు, మన మాజీ శాసనసభ్యుడు కాబోతున్నటువంటి వ్యక్తి, ఇటువంటి వాడిని మార్చి మళ్ళీ ఎవరినో తీసుకొచ్చి పెట్టాడు అని వాళ్ళలో వాళ్లే వర్గ విభేదాలతో కొట్టుకుంటున్నారండి వాళ్ళు. ఉదాహరణకి కోనసీమ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కొండేటి చిట్టిబాబు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. అతను కాదని ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన రిటైర్ ఇరిగేషన్ శాఖలో ఎస్సీగా సేవలు అందించి రిటైర్డ్ అయిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఆయన కదలలేడు, మెదలలేడు, తిరగలేడు, ఓపిక లేదు, ఏజ్ బార్. అటువంటి వ్యక్తిని జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు క్యాండిడేట్ గా, కొత్త క్యాండిడేట్ గా ఇప్పుడు జనం ఏం చెప్తున్నారు, ఈయనెందుకండి, ఈ ఏదో సామెత ఉంది కదా, పనికిరాని మొగుడు కోటలో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే, తోటలో ఉన్న ఒకటే అనే సామెత ఉంది కదా. అట్లా కారు దిగలేడు, కారు ఎక్కలేడు, కదలలేడు, మెదలలేడు, పని చేయలేడు, చేయించలేడు, ఎందుకు వచ్చి నీ ఓపిక లేని వ్యక్తిని పెడతాడు ఇక్కడ అని చెప్పి వాళ్ళ పార్టీలోనే
అతని దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా అభినందనలు తెలియజేసిన పాపానికి పోవట్లేదు. నిన్నగాక మొన్న అక్కడ ఏదో రోడ్డు గుంతలు ఉన్నాయని గొంతులు పోడ్చమని చెప్పాడు. గోతులు లేవండి, మనకు రోడ్లు లేవు, గోతులే ఉన్నాయి. ఆ గోతులు ఏదో ఇతను కొత్తగా వచ్చాడు కదా, ఏదో ఒక 2-3 గోతులు ఏదో పూడిపించమని చెప్పాడు. పాత ఎమ్మెల్యే దాన్ని అడ్డుకున్నాడు. ఆనంద్ సాగర్ గారు, ఎలా అంటే ఈ జాబితాలో చంద్రబాబు అలాగే అచ్చెన్నాయుడు లోకేష్తో పాటు మరికొందరి పేర్లు కూడా ఉండనున్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా అంటే ఏ ప్రాతిపదికన పాత వారికి ఇస్తారంటూ కూడా చాలామంది పాత వారికే మళ్ళీ టికెట్ ఇస్తున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో అలాగే టికెట్లకి అసలు ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకున్నారు మీరు? సరే, ఇప్పుడు లోకేష్ గారు దాదాపు ఒక 3 సంవత్సరాల ముందే వెల్లడించారు. ఏమని? రేపు తెలుగుదేశం పార్టీ తరఫున 40% సీట్లు యువతకు యువతకు కేటాయిస్తామని చెప్పారు. పార్టీలో కొత్త నెత్తురు ఎక్కిస్తామని చెప్పారు. అంటే పాత కొత్త యువత మేళవింపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సీనియర్లకి పీట వేస్తూ పెద్దపీట వేస్తూ, అదే విధంగా జూనియర్లకి కూడా పెద్దపీట వేస్తూ, కొత్త తరం యువతని, యువ రక్తాన్ని పార్టీకి ఎక్కించే ప్రయత్నం, కొత్త నెత్తురు పార్టీకి ఎక్కించే ప్రయత్నాన్ని బాబు గారు ఎక్సర్సైజ్ చేశారు. అలా కొత్త సీనియర్లు, జూనియర్లు, కొత్త నెత్తురు, ఈ 3 అట్లతో తెలుగుదేశం పార్టీ జాబితా తిరుగులేని ఒక సైన్యంలాగా రాబోతుంది. ఒక యోధులు రాబోతున్నారు పార్టీ తరఫున ప్రజా బాహుళ్యంలోకి, ఎన్నికల బరిలోకి. దాన్ని తట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి తరం కాదు. ఎందుకంటే చూశారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పుడు టికెట్ రాని వాళ్ళు అల్లరి చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకి అక్కడ ఆదరణ లేదు. ఇంకోటి చెప్తున్నాం, పెర్సన్ మారినంత మాత్రాన పరిస్థితులు మారతాయా? ప్రజలు మారతారా? నియోజకవర్గంలో అసంతృప్తి ఆగుతుందా? ఇక్కడ ఎమ్మెల్యేల మీద అసంతృప్తి కాదండి, జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి, వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత. అది నువ్వు ఎన్ని కుండ మార్పులు చేసినా, నువ్వు ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసినా, నువ్వు ఎంత మేకప్ వేసినా అది ఏం కాదు. ప్రజలు మారండి. ఎందుకు మారుతారు? రగిలిపోతున్నారు. 1-2 అండి, ఎన్ని బాధలు అనిపించారండి ఈ 5 సంవత్సరాలు. రైట్, ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు, ఒక్కసారి మనం మిగతా వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాము. సౌజన్య గారు,